హౌడీ మోదీ నమస్తే ట్రంప్ అంటూ తమ మధ్య ఉన్న స్నేహాన్ని చాటిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఆ స్థాయిలో మిత్రత్వాన్ని చూపించడం లేదనే వాదనలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దుందుడుకు వైఖరే అందుకు కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది జూన్లో కెనడా ప్రధాని ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ G7 సదస్సుకు హాజరయ్యారు. అక్కడి నుంచి తిరిగి వెళ్లే సమయంలో అమెరికాకు రావాలని ట్రంప్ ఆహ్వానించినా ప్రధాని మోదీ సున్నితంగా తిరస్కరించారు. ఇజ్రాయెల్ గాజా మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చిన సందర్భంగా ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేఖ్లో గాజా శాంతి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రావాలని అమెరికా ప్రభుత్వం ప్రధాని మోదీని ఆహ్వానించింది. అయితే భారత్ తరపున విదేశాంగ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఆ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మలేసియాలో ఆసియాన్ వార్షిక సదస్సులో పాల్గొంటున్నారు. ప్రధాని మోదీ మాత్రం వర్చువల్ గా పాల్గొని తన సందేశాన్ని తెలియజేశారు. గత 10 ఏళ్లలో ప్రధాని మోదీ ఆసియాన్ సదస్సుకు హాజరు కాకపోవడం ఇది రెండోసారి. క్వాడ్ సదస్సులో పాల్గొనాలని ఫిబ్రవరిలో ట్రంప్తో భేటీ అయిన సందర్భంగా ప్రధాని మోదీ ఆహ్వానించారు. శ్వేత సౌధంలో ట్రంప్ మోదీ మధ్య భేటీ తర్వాత ఇప్పటి వరకు ఇరువురు నాయకుల మధ్య 3 సార్లు ఫోన్ సంభాషణ జరిగింది. ఆ సమయంలో ప్రధాని మోదీని మిత్రునిగా ట్రంప్ సంబోధించగా యుద్ధాల ముగింపునకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను మోదీ స్వాగతించారు. 2019-20 మధ్య హౌడీ మోదీ నమస్తే ట్రంప్ పేరుతో ఈవెంట్లు నిర్వహించి బలమైన స్నేహాన్ని చాటిన ఇరువురు నాయకుల మధ్య ప్రస్తుతం దూరం పెరుగుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.